భద్రాద్రి జిల్లా భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి పరిశీలించారు. కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. పనులలో నాణ్యత పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా లోకో పైలట్లు మరికొందరు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. కొత్తగూడెంలోని స్టేషన్ నుండి గతంలో నడిచిన అన్ని రకాల రైళ్లను మళ్లీ పునరుద్ధరించేలా సంబంధిత మంత్రితో మాట్లాడతారని ఎంపీ రఘురామరెడ్డి అన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని వివరించారు. అలాగే తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. స్టేషన్ వద్దకు వచ్చి ఇందులో ఉన్న సమస్యలు అంటే ప్యాసింజర్ ట్రైన్లు కోవిడ్ టైం అప్పుడు క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. వాటికి ఇప్పుడు డిమాండ్ ఉంది. వీరితో కూర్చొని రైల్వే అధికారులతో కూర్చొని లోకల్ అధికారులతో కూర్చొని ఏ ట్రైన్స్ అయితే స్టాప్ అయినాయో వాటిని మళ్ళీ స్టార్ట్ చేయవలసిందిగా కోరారు. వాటి డీటెయిల్స్ తీసుకొని దానికి జస్టిఫికేషన్, ఎర్నింగ్స్, తర్వాత ప్యాసింజర్ రేషియో అనేది ఇవ్వమని చెప్పాను. దాంతోపాటు కొన్ని ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించి టేకప్ చేయవలసిందిగా కోరారు. అలాగే ఇప్పుడే లోకో పైలట్ గురించి ఒక సమస్య వచ్చింది. వివిధ సమస్యలు ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసి పూర్తి అవగాహన పొందాక అంటే ఏ లెవెల్లో టేకప్ చేయవలసిందిగా డిసైడ్ చేయవలసిందిగా ఉన్నదన్నమాట. కొన్ని ఢిల్లీలో టేకప్ చేయవలసిగా ఉన్నది, కొన్ని మేము సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో టేకప్ చేయవలసింది ఉంటాయన్నమాట. ఆ సమస్యలను కొంత స్టడీ చేసి తప్పక టేకప్ చేసి సాల్వ్ చేయడానికి